రేపే 30 అక్షయ తృతీయ. ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు ఈ వస్తువులను కొంటే చాలు, కోటి రూపాయల బంగారాన్ని కొన్నట్టే అన్నమాట. ఇక ఆ తల్లి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి. ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి. కాబట్టి ఈ వస్తువులను మీరు కొనటం వల్ల మీకైతే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటికి మనమేమీ పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా చిన్న వస్తువులు, కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి. అసలు అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులను కొనాలి, ఏ వస్తువులను కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అక్షయ తృతీయను మనము ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు ఎంత లేని వారైనా సరే, చిన్న ముక్కు పుడక అయినా సరే బంగారుది కొంటూ ఉంటారు. అలా కొంటే మంచి జరుగుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, సంవత్సరమంతా కూడా మనకు ధనధాన్యాలకు లోటు ఉండదని, బంగారం కూడా ఇంకా కొంటూనే ఉంటామని ఒక భావనతో ఈరోజు ఖచ్చితంగా బంగారం అనేది కొనుగోలు చేస్తారు. కానీ బంగారం కొనే అంత స్తోమత అందరికీ ఉండదు కదా. అలా బంగారం కొనలేని వారు ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే చాలు, నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే ఈ వస్తువులు బంగారంతో సరిసమానం. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు, కొనవద్దని కూడా చెప్పలేదు. ఈరోజు బంగారాన్ని దానం చేయమని చెప్పారు. కాబట్టి స్తోమత ఉంటే బంగారం కొనవచ్చు, కొనకపోయినా పర్లేదు. కానీ ఈరోజు ఈ రెండు వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరమంతా కూడా ధనానికి లోటు ఉండదు. మరి అక్షయ తృతీయ రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఈ రోజున రాళ్ళ ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ₹1 కాయిన్, 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, చిటికెడంత పసుపును వేసేసి తర్వాత ఈ బౌల్ను అమ్మవారి ముందు పెట్టండి. అంటే ఈరోజు అమ్మవారిని పూజించుకుంటారు కదా. అలా పూజించేటప్పుడు ఈ యొక్క ఉప్పు పాత్రను పెట్టుకుంటే లక్ష్మీదేవి చల్లని చూపు కటాక్షం మీ మీద పడి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలా పెట్టిన ఉప్పును కొన్ని గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో పెట్టుకోండి. రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే అక్షయ తృతీయ రోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ధనియాలు. అక్షయ తృతీయ రోజు ధనియాలు కొంటే బంగారం కొన్నట్టే. ధనియాలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీరు కేజీల కొద్దీ ధనియాలు కొనాల్సిన అవసరం లేదు. ఒక పావు కేజీ కానీ, 100 గ్రాములు కానీ, 50 గ్రాములు కానీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి కొంటే సరిపోతుంది. కొనుక్కున్న తర్వాత ఆ ధనియాలను పూజ గదిలో పెట్టాలి. పూజ గదిలో పెడితేనే కదా మనం కొన్నామని అమ్మవారికి తెలుస్తుంది. పెట్టకపోతే తెలియదు కదా.
కాబట్టి కొన్న తర్వాత పూజ గదిలో అమ్మవారికి పెట్టుకోండి. పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని తీసేసి మీరు వంటల్లో వాడుకోవచ్చు. ధనియాలు చాలా అదృష్టకరమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. చాలామందికి తెలుసుండకపోవచ్చు, కానీ అక్షయ తృతీయ రోజు ధనియాలు ఖచ్చితంగా ఇంటికి కొన్ని తెచ్చుకోవాలి. కాబట్టి మీరు కూడా మీకు తోచినన్ని ధనియాలను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత వాటిని మీరు వాడుకోండి, సరిపోతుంది. వాటితో ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచిగా జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు, లేదా పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే కనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పటం ముందు పెట్టుకుని ఆ పంచదార అంతా కూడా మనమే స్వీకరించాలని కాదు. అందులో నుంచి కొంచెం అంటే ఒక చిటికెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి అమ్మవారికి అప్పుడప్పుడు కూడా నివేదన చేయటం. అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఈ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనలను చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి. ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చెడు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు మట్టి కుండను కూడా కొని తెచ్చుకోవచ్చు. దీనిని అక్షయ పాత్ర అని కూడా అంటూ ఉంటారు. ఈరోజు మట్టి కుండ, అది చిన్నదైనా పెద్దదైనా కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజు మట్టి కుండ ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. అశాంతి అనేది దూరం అవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ మట్టి కుండ ఉపయోగపడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా చిన్న మట్టి కుండ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. లేదంటే పెద్ద కుండను కూడా మనం ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. ఆ కుండలో నీటిని పోసి ఆ నీళ్లు తాగవచ్చు, లేదా ఆ కుండతో మీకు నచ్చిన పని చేసుకోవచ్చు, లేదా దానమైనా సరే ఇవ్వవచ్చు. కానీ ఈరోజు మాత్రం కుండను కొని తెచ్చుకోండి. కుండ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. మట్టితో చేసింది కాబట్టి ఇది మనకు మంచి చేకూరుస్తుంది, మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కుండను ఇంటికి తెచ్చుకోండి. మీరు 1 కొన్నా పర్వాలేదు, 2 కొన్నా పర్వాలేదు, కానీ మట్టి కుండను మాత్రం ఇంటికి కొని తెచ్చుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ములు. ఈరోజు పసుపు కొమ్ములు కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు కొమ్ములు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తూ ఉంటాయి, అశుభాలను దూరం చేస్తూ ఉంటాయి. పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అదృష్టం. పసుపు కొమ్ములు ఏ ఇంట్లో అయితే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. నార్మల్గా పసుపు కొమ్ములు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అక్షయ తృతీయ రోజున 2 పసుపు కొమ్ములైనా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు. మంగళకరమైన వస్తువులు శుభాలను సూచిస్తూ ఉంటాయి, అశుభాలను దూరం చేస్తూ ఉంటాయి, దైవ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి, మన సుడిని తిప్పుతూ ఉంటాయి, మనకు ధనం వచ్చేలాగా చేస్తాయి. అందుకే ఇలాంటి వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. అక్షయ తృతీయ రోజున ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మనంత అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు. కాబట్టి మీరు ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కనీసం 2 వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. లేదండి మేము అన్నీ తెచ్చుకుంటాము అనుకునేవారు అన్నీ తెచ్చుకోండి, మీ ఇష్టం.
ఇలా ఈరోజు 2 పసుపు కొమ్ములు అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత వాటిని మీ ఇంటి బీరువాలో లాకర్లో పెట్టుకుంటే మాత్రం ధనానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. 4 వైపుల నుండి ధనం అనేది ఆకర్షిస్తుంది. మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకొని చక్కటి యోగం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకోండి. పసుపు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈరోజు పసుపు కొమ్ములను ఇంటికి తెచ్చుకున్న, పసుపు పొడిని ఇంటికి తెచ్చుకున్న మీకైతే అదృష్టమే అదృష్టం అని చెప్పవచ్చు. అందుకే ఈ విధంగా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇలాంటి వస్తువులను అయితే తెచ్చుకోండి. ఈ వస్తువులన్నీ కూడా చాలా మంగళకరమైనవి, శుభకరమైనవి. ఈ వస్తువులు బంగారంతో సరిసమానమైన వస్తువులు. బంగారం కొనలేని వాళ్ళు ఈ వస్తువులను కొన్నా చాలు, బంగారం కొన్న ఫలితం వస్తుంది. ఈ రోజున పెసరపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ పెసరపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు పెసరపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈ అక్షయ తృతీయ రోజు పెసరపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. అలాగే జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్రను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు, జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇలా ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు కానీ లేదా ఒక వస్తువును అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలాగే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ అక్షయ తృతీయ చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటూ ఉంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. అక్షయ తృతీయను చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటారు. అందులోనూ ఈసారి అక్షయ తృతీయ బుధవారంతో కలిసి వచ్చింది. అమృత ఘడియల్లో వచ్చింది. ఈ అమృతతత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. అక్షయ తృతీయలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా అక్షయ తృతీయ రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి.